రక్షకుడు, విమోచకుడు, త్వరలో రానయ్యున్న రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రియ హోప్ టీవీ ఇండియా తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను. నిర్ణయ కాలము అనే ఈ అంశ భాగంలో ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకోవటాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరచటము, ఈ లోకములో దేవుని స్తుతించటము అంత మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తాన్ని జరిగించటము ప్రాముఖ్యమని ఎన్నో విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. అవును ప్రియులారా, మనము తీసుకునే నిర్ణయాలు ఎటువైపు నడిపిస్తూ ఉంటాయి? అది దేవుని చిత్తమును జరిగించేదిగా ఉందా, దేవుని చిత్తానికి ఆయాసకరముగా ఉన్నదా అనేది మనం ఆలోచించినట్లయితే ఒక చక్కటి నిర్ణయము తీసుకొని వాక్యము ద్వారా మనము సరిచేసుకున్నప్పుడు తిరిగి ఆయన రెండవసారి ఈ లోకానికి వచ్చినప్పుడు మనమందరము కూడా ఆయన రాజ్యములో ఎత్తబడతాము. పరమరాజ్యములో యుగయుగాలు ఆయనతో పాటు ఆనందించగలుగుతాం. రండి, ఈ రోజున ఒక వ్యక్తి ఏ రీతిగా నిర్ణయం విషయంలో తప్పిపోయి సరి అయిన నిర్ణయం తీసుకోకుండా దేవుని చిత్తానికి ఆయాసకరముగా ఉండి తన జీవితాన్ని నాశనము చేసుకున్నాడో మనము వాక్యము ద్వారా నేర్చుకుందాం. న్యాయాధిపతులు 13వ అధ్యాయము వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడునునైన మనోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. ప్రిలారా, ఈ వాక్య భాగంలో మనోహ జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతం. మనోహ దాను వంశస్థుడు, జొరియా పట్టణస్థుడు. అయితే అతని భార్యకు సంతానము లేదు, కానుపు లేదు, అనగా వారికి పిల్లలు లేరు. ఆ సమయంలో యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఇలాగు సెలవిస్తూ చూద్దాం. ఇదిగో, నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకయుండుము. ప్రియమైన సంగమా, మనోహ భార్యతో దేవుడు దూత ఇలా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు దూత ప్రత్యక్షమై సెలవిస్తూ ఉన్నారు. ఏమనగా, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకయుండెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కానీ ఒక షరతు మాత్రం చెబుతూ ఉన్నాడు. ఏంటి అంటే, నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగక అపవిత్రమునైన దేనిని తినకయుండాలి అని ఒక జాగ్రత్తను హెచ్చరికగా చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ సమయంలో 5వ వచనం చూసినట్లయితే, అదే 13వ అధ్యాయము 5వ వచనములో, నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భము పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో చెప్పెను. ప్రియులారా, వాగ్దానమును మనోహ భార్య విషయంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అనగా గొడ్రాలుగా ఉన్నటువంటి మనోహ భార్యను దేవుడు దర్శించి, నీవు కుమారుని కందువు, కానీ ఆయన తల మీదికి మంగలి కత్తి తీసుకొని రాకూడదు. గర్భమున పుట్టినది మొదలుకొని ఆయన నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని కొరకు ప్రత్యేకింపబడినవాడు, అభిషేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు. కనుక నీవు ఆ బిడ్డ తల మీదికి మంగలి కత్తి తీసుకురాకూడదు. ప్రత్యేకముగా మనం గమనించినట్లయితే ఆ కుమారుడు, ఆ బాలుడు, ఇదిగో ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలుపెట్టెను అని ఇక్కడ వాక్య భాగంలో చదవడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని చిత్తము మనోహ భార్య విషయంలో ఉన్నది. తనకు పుట్టబోయే కుమారుడు సంసోను జీవితము చాలా ప్రాముఖ్యమైనది. సంసోను జీవితంలో నుండి అనేకమైన అంశములను మనము నేర్చుకోగలుగుతాం. సంసోను జీవితం నుండి అనేకమైనటువంటి ప్రమాదకరమైన హెచ్చరికలు ఈరోజు సంఘంలో మనము నేర్చుకునై ఉన్నాం. ప్రియులారా, పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడినటువంటి వాడు తన తల మీదికి మంగలి కత్తి తీసుకురాకూడదు. అయితే మనోహ భార్య తన కుమారుని ఎంతో భయభక్తులతో ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో పెంచినప్పటికీ కూడా ఏ రీతిగా తాను తీసుకున్న నిర్ణయం, అనగా సంసోను తీసుకున్న నిర్ణయం తన కుటుంబంలోనికి ప్రమాదము తీసుకుని వచ్చిందో మనం గమనించుదాం. సంసోను నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినది మొదలుకొని
దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన గర్భము ధరించక తన తల్లి గర్భము ధరించకంటే ముందే సంసోను విషయంలో దేవుని ప్రణాళిక ఉన్నది, దేవుని చిత్తం ఉన్నది. అది ఏమనగా ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీలను కాపాడే వ్యక్తే సంసోను. అది దేవుని చిత్తం, అది దేవుని నిర్ణయం. కానీ సంసోను ఒక ప్రమాదకరమైనటువంటి స్థితిలోనికి వెళ్ళడం మనం చూస్తాం. మంగలి కత్తి కానీ ద్రాక్షరసము కానీ ఇంకా దేనినైనా కూడా ఆ యొక్క తల మీదకి తీసుకురాకుండా అపవిత్రమైనది దేనిని కూడా సంసోను ముట్టకూడదు, దానిని త్రాగకూడదు. ముఖ్యంగా మంగలి కత్తి తల మీదకి తీసుకురాకూడదు. అపవిత్రమైన వాటికి దేనికైనా కూడా సంసోను దూరముగా ఉండవలసినటువంటి వ్యక్తి. ఫిలిష్తీయులలో ఒక స్త్రీని పెళ్లి చేసుకుండడము మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. 13వ అధ్యాయము 24వ వచనంలో గమనించినట్లయితే, తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జొరియాకును ఎష్తాయేలునకును మధ్యన మహానిదానులో అతని రేపుటకు మొదలుపెట్టెను. ప్రియులారా, ఈ రీతిగా సంసోను పెరిగి పెద్దవాడవుతున్నప్పుడు దేవుని ఆశీర్వాదము సంసోను మీదకి వచ్చి ఉన్నది. దేవుని మరి సంసోను ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ 14వ అధ్యాయంలో ఆయన చేసినటువంటి ఒక పని ఏంటో 2వ వచనంలో చూసుకుందాం. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా. ప్రియులారా, ఫిలిష్తీయుల చేతుల్లో నుండే ఇశ్రాయేలీని రక్షించటానికి సంసోను దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. దేవుని నిర్ణయం అది దేవుని చిత్తం. కానీ తిమ్నాతుకు వెళ్ళినటువంటి సంసోను ఆ ఫిలిష్తీయులలో ఒక స్త్రీని చూసి, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయితో నాకు పెళ్లి చేయించండి అని తన తల్లిదండ్రుల దగ్గర చెప్పటము, తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా వారించినప్పటికీ కూడా వినకుండా నేను ఆ అమ్మాయిని చేసుకుంటానన్నట్లుగా మాట్లాడడం ఈ వాక్య భాగంలో మనము చూస్తాం. ప్రియులారా, చూద్దాం. నీ స్వజనుల కుమార్తెలలోనే కానీ నీ జనులలోనే కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెలుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పెను. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రియ సంగమా, ఇక్కడ సంసోను ఫిలిష్తీయుల చేతుల్లో నుండి ఇశ్రాయేలీయులను రక్షించవలసింది పోయి ఫిలిష్తీయుల చేతుల్లో ఒక అమ్మాయిని, అంటే ఫిలిష్తీయులలో ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని నేను చేసుకుంటానని చెప్తూ ఉన్నాడు. తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, నువ్వు దేవుడి చేత నాజీరు చేయబడినటువంటి వాడు, అయితే సున్నతి పొందని ఫిలిష్తీయుల అమ్మాయిని నువ్వు చేసుకోవటము అది ధర్మము కాదు, అది న్యాయము కాదు, అది దేవుని చిత్తము కాదు అని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ సంసోను మాట్లాడుతున్నటువంటి మాట ఆయన అంటాడు కదా 4వ వచనంలో, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెబుతున్నాడు. యవ్వన సహోదరి సహోదరులారా, దేవుని చిత్త ప్రకారంగా మీ వివాహములు జరగటానికి మీరు దేవునికి సమర్పించుకుంటూ ఉన్నారా? మీరు చేసుకునేబోయే ఆ వివాహాలు దేవుని చిత్తము జరిగించబడేటట్లుగా మిమ్మల్ని మీరు మీ తల్లిదండ్రులకు కానీ మీ జీవితాలు దేవునికి కానీ సమర్పించుకుంటూ ఉన్నారా? దైవజనమా, క్రైస్తవ వివాహాలు దేవుని చిత్తానుసారముగా జరగాలి. దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి నీవు, దేవుని కొరకు అభిషేకించబడినటువంటి నీవు, ఆయన స్వరక్తంలో కడగబడినటువంటి నీవు నేను మనమందరము కూడా, మన సమస్తము కూడా మరి విశేషముగా వివాహము అనేది దేవుని చిత్తానుసారముగా జరగాలి. అట్టి విషయంలో నీ యొక్క నిర్ణయాలు దేవుని చేతుల్లో పెడుతున్నావా లేదా? ఫిలిష్తీయులు సున్నతి పొందలేరు, అనగా రక్షణ పొందుకోలేరు. విశ్వాసము లేనటువంటి వారు, అన్యజనుల సాంగత్యము కలిగి ఉన్న వారితో నువ్వు సహవాసము చేయటానికి నీ కాలు దూవుతా ఉంటే ఇదిగో గమనించాలి, అది నీకు ఎంత మాత్రము క్షేమము కాదని ఈ వాక్య భాగం ద్వారా మనం గమనిస్తున్నాం. నాజీరు చేయబడినటువంటి సంసోను, తన తల్లి గర్భములోనే నాజీరు చేయబడినటువంటి సంసోను. 6వ వచనం చూస్తే, ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దానిని చీల్చెను, అతడు దాన్ని చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. ప్రియులారా, 10వ వచనంలోకి వెళ్ళినప్పుడు, అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను, అచ్చట పెళ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యొద్ద నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను,
మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావము నాకు తెలిపిన ఎడల నేను 30 దినము సన్నపు నారబట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను అని చెప్పి ఉన్నాడు. ఒక విప్పుడు కథను అక్కడ వాళ్ళకు వేసి వాళ్ళ దగ్గర నుంచి సమాధానాన్ని రాబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించినట్లయితే నాజీరు చేయబడినటువంటి ఒక వ్యక్తి, దేవుని చేత అభిషేకించబడినటువంటి ఒక వ్యక్తి ఇదిగో మృత కళేబరమునకు దూరముగా ఉండాలి, చనిపోయిన వాటికి దూరముగా ఉండాలి, తనను తాను పవిత్రపరచుకోవాలి, అపవిత్రపరచుకోకూడదు. కానీ సంసోను ఒక జంతువును చీల్చి చండాలడము అలాగనే ఒక మృత కళేబరము దగ్గరికి వెళ్ళి దాని మీద ఉన్న తేనె తీసుకొని తినడము అనేది అది ఏమాత్రము కూడా నాజీరు చేయబడినటువంటి వ్యక్తి చేయవలసిన పని కాదు. సంసోను ఒక జంతువును చీల్చి చండాడమే కాదు, తిరిగి వస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తేనెను తీసుకొని తిని ఆ యొక్క అపవిత్రమైన దాని దగ్గరికి వెళ్ళి తనను తాను అపవిత్రపరచుకున్నాడు. ఇది భయంకరమైనటువంటి సంఘటన. దేవుడు చెప్పినట్టుగా నడుచుకోకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా తనను తాను భ్రష్టుడైపోతున్నాడు సంసోను. ఇదే విషయాన్ని ఏదైనా వనములో ఆదాము అవ్వ సంఘటన మనము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ప్రియులారా, అవ్వతో స్పష్టంగా ఇదిగో ఈ పండు తినకూడదని చెప్పినప్పుడు అవ్వ అక్కడికి వెళ్ళి కుయుక్తితో మోసపు మాటలతో సాతానుడు ఆమెను మోసము చేస్తున్నప్పుడు ఆ మాటలకు ముగ్ధురాలైపోయి మోసపోయినటువంటి అవ్వ సంఘటన. నాజీరు చేయబడినటువంటి సంసోను కూడా అపవిత్రమైనటువంటి ఆ కళేబరము దగ్గరికి వెళ్ళి దానిలో నుండి తేనెను తీసుకొని తినడము, తనను తాను అపవిత్రపరచుకోవడము దేవునికి ఆయాసకరముగా. కాబోయే భార్య దగ్గర దైవ నిర్ణయం, దైవశక్తిని నిరుపయోగంగా వాడుకుంటున్నాడు సంసోను. ఇదిగో ప్రియమైన దేవుని సంగమా, నీకున్నటువంటి ఆ దైవికమైనటువంటి ఆలోచనల్ని, నీకున్నటువంటి అభిషేకమును, నీకున్నటువంటి ప్రతిష్ఠితను అమర్యాదగా అపవిత్రముగా దేవునికి అయాసకరంగా ఉండే పనులకు నువ్వు వాడుతున్నావా? దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి నీవు, ఆయన నిన్ను పిలుచుకున్నాడు, తన గుణాతిశయములను ప్రచురము చేయడానికి రాజులైన యాజక సమూహముగా నిన్ను పిలుచుకున్నాడు, దేవుని సొత్తైన ప్రజలుగా నిన్ను పిలుచుకున్నాడు, వాక్యము చేత ఉదక స్నానము చేసి పవిత్రపరిచి తన ఎదుట కలంకము లేని మడతలేని సంఘముగా నేను నిలబెట్టుకోవాలని కోరుకుంటూ ఉండగా నిన్ను నీవు అపవిత్రపరచుకుంటున్నావేమో, నీవు తీసుకునే సొంత నిర్ణయాలు నిన్ను అపవిత్రపరుస్తున్నాయేమో, నీ భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నాయేమో, నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేస్తున్నాయేమో. అందుకని సంసోను దగ్గర నుంచి మనం ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాల్సి ఉన్నది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఆ వివాహము మరి జరగకపోవడము 16వ వచనంలో చూసినప్పుడు, తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూచి ఆమె యొద్ద చేరెను. మొదటిగా చూసిన ఫిలిష్తీయుల అమ్మాయిల్లో అక్కడ కొన్ని అనివార్య కారణాల వలన ఆ యొక్క వివాహాన్ని చేసుకోపోవడాన్ని బట్టి ప్రియులారా 16వ వచనం వచ్చేసరికల్లా గాజాకు వెళ్ళాడు, అక్కడ ఒక వేశ్యను చూశాడు. ఇది ఇంకొక ప్రమాదమైనటువంటి స్థితి. వేశ్యను చూసి ఆ వేశ్య దగ్గరికి వెళ్ళినటువంటి సంసోను తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. వేశ్యల దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని పాడు చేసుకోవడమే కాకుండా తన మీద ఉన్నటువంటి అభిషేకాన్ని ఆయన అపవిత్రము చేసుకున్నాడు. తన మీద ఉన్నటువంటి ఆ నాజీరు చేయబడిన ప్రతిష్ఠితను అపవిత్రము చేసుకున్నాడు. ప్రత్యేకమైనటువంటి దేవుని అభిషేకాన్ని సంసోను పొందుకున్నాడు. 16వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుతున్నాం, ఇదిగో వేశ్య దగ్గరికి వెళ్ళి ఆమెతో చేరెను. 4వ వచనం చదువుకున్నట్లయితే, పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతని లాలన చేసి అతనికి గొప్ప బలము దేనిలోనున్నదో మేము ఎలాగూ అతనిని గెలవవచ్చునో తెలుసుకొనుము, మేము అతని బంధించి అతని గర్వము అనుపుదుము. ప్రిలారా, ఫిలిష్తీయుల చేతుల్లో నుండి తన ప్రజలను రక్షించటానికే దేవుని చేత ఏర్పాటు చేయబడి గర్భమును దాల్చి మరి అభిషేకించబడినటువంటి సంసోను ఈరోజు ఫిలిష్తీయుల చేతుల్లోనికి బానిసగా లేదా ఒక భ్రష్టుడిగా వెళ్ళిపోతున్నటువంటి సంఘటన ఇక్కడ మనము చదువుతున్నాం. ఫిలిష్తీయులు సంసోనును ఓడించాలి అని, సంసోనును జయించాలి అని ఎదురు చూస్తూ ఉండగా ఇదే ఒక అదునుగా దెలీలా విషయంలో సంసోను తీసుకునే నిర్ణయాన్ని బట్టి, సంసోను దెలీలా దగ్గరికి వెళ్ళటాన్ని బట్టి అక్కడ ఫిలిష్తీయులు సంసోను యొక్క జీవిత రహస్యమును అనగా తన బలము యొక్క రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నము వారు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఇదే సంఘటన ఇంతకుముందు
తాను ఇష్టపడినటువంటి తిమ్నాతులో ఇష్టపడినటువంటి ఫిలిష్తీయుల అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. ఒక విప్పుడు కథ భావము చెప్పనప్పుడు ఆ అమ్మాయి, నీవు నిజముగా నన్ను ప్రేమించినట్లయితే, నీవు నిజముగా నన్ను ఇష్టపడినట్లయితే ఆ భావం ఏంటో నాకు తెలుపుము అని తొందర పెట్టడాన్ని బట్టి తన నోరును కాచుకోలేక ఆ రహస్యమును విప్పేసి ఇదిగో అని తన యొక్క ఆ యొక్క విప్పుడు కథ యొక్క భావమును చెప్పి తాను భ్రష్టుడైపోయాడు సంసోను. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి కొన్ని కారణాలను బట్టి, తండ్రి కోపగించుకోవడాన్ని బట్టి సంసోను కోపముతో అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ అమ్మాయి తన స్నేహితుడిగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తితో వివాహం చేసుకోవడం మనము చూస్తాం. అక్కడ కూడా విప్పుడు కథ విషయంలో రహస్యాన్ని చెప్పేసి తన నోరును కాచుకోలేకపోయాడు. ఇప్పుడు దెలీలా దగ్గర కూడా సంసోను అదే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. అయితే మాటి మాటికి సంసోనుకు దెలీలా అంటుంది, నీ రహస్యం ఏంటి, నీ బలం ఎక్కడ ఉన్నది అని ఆ రీతిగా చెప్పినప్పుడు, ప్రియ సంగమా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ప్రతిష్ఠిత కలిగినటువంటి వ్యక్తి తన జీవిత రహస్యమును, తన జీవిత నిర్ణయాలను దేవుని చేతిలో పెట్టవలసినటువంటి వాడు ఒక వేష సాంగత్యంలోనికి వెళ్ళి వేశ్యతో తన జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు అంటే అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబోయే భార్యకు వేరే వ్యక్తితో వివాహం జరగడం, అలాగనే దానికి ప్రతిఫలంగా ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోవాలనుకోవడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, ఫిలిష్తీయులు దెలీలాతో చెప్పి ఉన్నారు. దెలీలా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా 3 సార్లు సంసోను అబద్ధం ఆడి ఉన్నాడు. ఇదిగో నా బలం ఇక్కడ ఉన్నది, ఇదిగో నా బలం ఇక్కడ ఉన్నది. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నేను దేని చేత బంధించవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా సంసోను అన్నాడు, పనికి పెట్టని క్రొత్త తాళ్లతో నన్ను బాగుగా బంధించినట్లయితే నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఈ రకంగా 3 సార్లు వీరిద్దరి మధ్యలో వాదము జరుగుతూ ఉన్నది. దెలీలా అంటుంది, నువ్వు నాతో అబద్ధం ఆడుతున్నావు, వాస్తవంగా ఏంటి నీ రహస్యము, నీ బలం ఎక్కడ ఉన్నది అని తనను తొందర పెడుతున్న విధానాన్ని బట్టి అప్పుడైనా సంసోను ఆలోచించవలసింది, నేను దేవుని చేత ప్రత్యేకించబడిన వాడిని, దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వాడిని, మరి నా విషయంలో ఇది జరగడము తగదు అని ఆలోచించాల్సినటువంటి సంసోను అలా ఆలోచించకుండా పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి, వ్యభిచార వ్యామోహంలో పడిపోయి, శరీర కోరికల వ్యామోహంలో పడిపోయి తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆ రహస్యాన్ని చెప్పేస్తూ ఉన్నాడు. మనం 15వ వచనం, అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నీవు నన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఇది వరకు 3 మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలో ఉన్నదో నాకు తెలుపకపోతివి అని అతనితో చెప్పినప్పుడు. ప్రియులారా, చూసారా, సంసోనుకి ఇంకా తొందర పెడతా ఉంది. నువ్వు నాతో 3 సార్లు అబద్ధం ఆడావు, నీ గొప్ప బలము దేంట్లో ఉందో నాకు చెప్పట్లేదు, అలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని ఎందుకు నువ్వు నాతో అబద్ధాలు ఆడుతున్నావు? నీవు నన్ను నిజముగా ప్రేమించినట్లయితే రహస్యము చెప్పవలసి ఉన్నది అన్నప్పుడు 17వ వచనం చదువుకుందాం. 17వ వచనం, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు తెలియచేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగలి కత్తి రాకూడదు, రాలేదు. నాకు క్షౌర్యము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతరుల మనుషుల వలె అవుదునని ఆమెతో చెప్పాను. ప్రియమైన దేవుని సంగమా, సహోదరులారా, స్పష్టంగా అంటున్నాడు, నేను నాజీరు చేయబడిన వాడిని, నా తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని నేటి దినం వరకు కూడా నేను నాజీరు చేయబడిన వాడిని, నా మీదికి మంగలి కత్తి తీసుకుని రాకూడదు, నా తల వెంట్రుకలు క్షౌరము చేయబడకూడదు అని రహస్యం మొత్తము కూడా పరస్త్రీ వ్యామోహంలో పడిన సంసోను విప్పేశాడండి. ఇది దేవుని చిత్తమా? ఇది దేవుని నిర్ణయమా? ఒక దేవుని బిడ్డ, దేవుని చేత అభిషేకించబడిన బిడ్డ, నాజీరు చేయబడిన బిడ్డ తీసుకోవాల్సిన నిర్ణయమా? క్రైస్తవ సంఘమా, ఆలోచించాలి. ప్రియ సహోదరులారా, ఆలోచించాలి. ఇది దేవుడి యొక్క అభిషేకము పొందిన దేవుని బిడ్డ చేయవలసిన పని కాదు. ఈ 2వ రాకడ సమయంలో కూడా సాతానుడు నన్ను తొందర పెడుతూ ఉన్నాడు. పాపములో పడివేయబడాలని, పాపంలోకి నెట్టివేయాలని, మనము రాజ్యంలో ఆ పరలోక రాజ్యంలో వెళ్లకుండా విడిచిపెట్టబడాలని అనేక రీతులుగా కంకణము కడుతూ ఉన్నాడు. మనల్ని మోసము చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మోసపోకుడి,
దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపవాదిని ఎదిరించుడి. ఇదిగో అపవాది దెలీలా రూపంలో సంసోను ఎద్దకు వచ్చినప్పుడు అపవాదిని ఎదిరించలేకపోయాడు సంసోను. దెలీలాను ఎదిరించలేకపోయాడు సంసోను. మోసపోతున్నాడు సంసోను. దెలీలా దగ్గర అబద్ధమాడి 3 సార్లు అబద్ధం చెప్పినప్పటికీ కూడా తొందర పెట్టిన కారణాన్ని బట్టి రహస్యం మొత్తం విప్పేశాడు సంసోను. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, అక్కడ రాయబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట మనం చదువుకుందాం. సంసోను 5వ అధ్యాయము, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము, దాని ఇంటి వాకిట దగ్గర వెళ్ళకము. ఇది దేవుని హెచ్చరిక. 5వ అధ్యాయము 3వ వచనములో జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోట మాటలు నూనె కంటే నునుపైనవి. అక్కడనే 9వ వచనం, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. ఎంత అద్భుతమైనటువంటి హెచ్చరిక ప్రియులారా. సామెతల గ్రంథంలో యవనులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది. అలాగనే 8వ వచనంలో జార స్త్రీ ఛాయకు పోకూడదు అని రాయబడింది ప్రియులారా. కనుక మన యవన బలము దేవునికి బలమైనటువంటి సాధనముగా వాడబడాలి. మన యవన బలము దేవుని మహిమార్థమై వాడబడాలి. కానీ సంసోను నాజీరు చేయబడిన వాడైనప్పటికీ తన బలము చేత ఇశ్రాయేలీలను విడిపించవలసినటువంటి సంసోను తన బలము అమ్మివేసుకున్నాడు. ఆయన తన బానిస, తన యొక్క బలహీనతను బట్టి ఆ యొక్క దెలీలా జీవితంలోనికి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ప్రియ సంగమా, మనము తీసుకునే నిర్ణయాలు ఎలా ఉన్నాయి? సంసోను వలె మనము కూడా అలాంటి నిర్ణయాలు తీసుకొని జీవితాలు పాడు చేసుకోకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావా? అవును, నాజీరు చేయబడిన సంసోను లోకంలో, లోక వ్యామోహంలో, పరస్త్రీ వ్యామోహంలో, వ్యభిచార మత్తులో, శరీర కోరికల్లోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. నీవు నేను ఆ రీతిగా కాకుండా పాడు చేసుకోకుండా ఉండాలని ఈ శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు తీసుకునే నిర్ణయం. సంసోను నిర్ణయం తీసుకున్నాడు అన్యజనుల యొద్దకు వెళ్ళటానికి. సంసోను నిర్ణయం తీసుకున్నాడు సున్నతి పొందిన స్త్రీలను వివాహం చేసుకోవటానికి, పరస్త్రీ వ్యామోహంలోకి వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాడు. చివరికి తన మీద ఉన్న అభిషేకాన్ని కూడా పోగొట్టుకోవటానికి రహస్యము విప్పే నిర్ణయం కూడా సంసోను తీసుకున్నాడంటే ఈ భ్రష్టత్వంలో నీవు నేను ఉండకూడదని ఈ వాక్యాన్ని దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉండగా మనమందరం కళ్ళు మూసుకొని, అవును ప్రభువా, నేను సంసోను వలె ఇలాంటి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకోను, నీకు ఇష్టానుసారమైన నిర్ణయం తీసుకుంటానని ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకున్నట్లయితే. పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎంత దౌర్భాగ్యమునైనా సంసోను మీ చేతిలో నుంచి వెళ్ళిపోయాడు. నీ ప్రజల్ని విడిపించవలసిన సంసోను తన జీవితాన్ని తన తల్లిదండ్రుల చేతుల్లో నుంచి తీసుకుని వెళ్ళి పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి అక్కడ పెట్టేశాడు. ప్రభువా, మీ అభిషేకమును పాడు చేసుకున్నాడు. నాజీరు చేయబడిన తన భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. సంసోను వలె మేము మా నిర్ణయాలు పాడు చేసుకోకుండా, మా నిర్ణయాల ద్వారా మా జీవితాలను నాశనము చేసుకోకుండా, ఇదిగో మీ ఇష్టానుసారంగా, మీ చిత్తానుసారంగా వాక్యపు వెలుగులో, అవును, జార స్త్రీ నోట నుండి తేనె కారును, పరస్త్రీ జోలికి వెళ్ళకూడదు అని మీరు సెలవిచ్చినట్లుగా మేము నాయనా మోసపోకుడి అని వాక్యము సెలవిస్తున్నప్పుడు మేము కూడా నాయనా సాతాను యొక్క కబంధ హస్తాలు చిక్కిపోకుండానట్లు మీ రెక్కల చాటున బలిష్టమైన మీ రెక్కల క్రింద దీన మనసుకులు ఉండనట్లుగా మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీ ఆత్మచేత మమ్మల్ని ప్రేరేపించండి. ఈ నిర్ణయం తీసుకున్న ప్రతి వారిని మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వాక్యము వినుచున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించమని మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.